నమస్తే అన్న. మనం షెడ్ వేసేటప్పుడు అయితే మనకు సమస్య వచ్చింది. మనం 3 కడీలతో ఎత్తున్నాం కాబట్టి 3 కడీల పైప్ అయితే లేదు మన దగ్గర. 2 కడీల పైపే ఉంది. ఇక దాన్ని వెల్డింగ్ కొట్టియాలంటే ₹1000 ఖర్చు అవుతాయి. మళ్ళీ మన బావి దగ్గర కరెంట్ లేదు, ఎవ్వరు రారు కాబట్టి పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకటే ₹100 ఆ సమస్య పోయింది మామ. ఇగో ఇటువంటి చిన్న చిన్న పైపులు తెచ్చి అయితే అటు ఇటు తొడిగించినాక చూడు ఎంత ముద్దుగా సెట్ అయిందో పైప్ అయితే. కొంచెం ఒకటి దగ్గర పోయింది అనుకోరి, కానీ అయితే మంచిగా జాగ్రత్తగా తొడిగించుకున్నా. మళ్ళీ నిన్న అయితే గ్రీన్ మ్యాట్ అయితే తెచ్చినాన్న. ఆ గ్రీన్ మ్యాట్ అయితే కట్టుకున్నాను వెనకబాదు, ఎందుకంటే కొంచెం తుప్పురు వర్షం ఇలా పడి కొంచెం బురద లెక్క అనిపించింది. ఇక గ్రీన్ మ్యాట్ కట్టినాక చూడు దోమలు తండ్లాడుతున్నాయి ఒక పక్క నీకు వెనకకు, ఎందుకంటే వాటి ప్లేసులు వెనక బాధే ఉన్నట్టున్నాయి. ఇక ఇలానే ఉంటున్నాయి అవి పాడుగాను. మొత్తం తెచ్చి కడదామనిపిస్తుంది కానీ ఎందుకు తీయని అనిపిస్తుంది. కట్టాలన్నా వద్దా ఒకసారి చెప్పండి. వచ్చే పాటలు మాత్రం పూర్తి వివరాలు చెప్తే ఎంత ఖర్చు అయింది ఏం కథ అనేది. మనల్ని అయితే చాలామంది అడుగుతారు అన్న, ఇట్లా చిన్న షెడ్ వేద్దాం అనుకుంటున్నాం, ఖర్చు తక్కువ అవుతుంది, ఇట్లా వేసినాం ఏం కదా అని అడుగుతారు. నేను ఎందుకు రివ్యూ చేస్తలేనంటే అన్న, చాలా వరకు అయితే ఇప్పుడు షెడ్లు మనం పెద్ద పెద్ద ఆవులు పెడతాం కాబట్టి మంచిగా వేసుకుంటే బెటర్ అని నన్ను అడుగుతా. నేను ఏదో నామకే వస్తే నాకు 3-4 నెలలు వెళ్ళినా చాలు ఈ వానకాలం వరకు అని నేను డబ్బున వేసుకున్నాను. నేను ఇట్లా మంచిగానే వేసుకుంటా, కొన్ని రోజులు అయినాక పరిస్థితి మంచిగా లేదు కాబట్టి. అయితే అన్న ఇట్లా షెడ్ వేస్తే ఏమైతే అంటే ఎప్పుడు పరదూసిపోయేది తెలియదు, మీద బరువులు పెట్టినాం కాబట్టి తూటు పడి అవి ఆవుల మీద పడేది తెలియదు అన్న. జర చూసి చేసి వేసుకోవాలి. ఎవరన్నా వేసుకుందాం అనుకున్నా కానీ లేదు, పెద్దగా వేసుకుంటామంటే పెద్దగా వేసుకోరన్నా.